హలో అన్నా, నేను విఘ్నేష్ మాట్లాడుతున్నాను. శక్తి దగ్గర నుంచి తప్పించుకొచ్చాను. అన్నా, నేను ఇంటికి వెళ్తానని తెలిసి శక్తి తప్పకుండా అక్కడికి వస్తాడు. మీరే నన్ను కాపాడాలన్నా. మంచి పని చేశావు. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను హనుమాన్ గుడి పక్కన ఉన్నానన్నా. ఏమ్మా శక్తి, నీ తమ్ముడు నీ దగ్గర నుంచి తప్పించుకొని నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వస్తున్నాడు. నేను వాడిని కాపాడాలంట. వాడు నా దగ్గరికి రావట్లేదు, చావు దగ్గరికి వస్తున్నాడు. ఏయ్, ఏయ్! పెట్టుకుంటావా? అన్నా, ఏంట్రా, కన్ఫర్మ్ గా లేపేశారు కదా? లేపేశారు. పూడ్చి పాలు కూడా పోసాను. నువ్వేనా? పర్వాలేదే, పోలీస్. నేనని తెలుసుకున్నా. ఎందుకో కూడా తెలుసుకోవద్దు. ఈ కథలో నువ్వు హీరో అయితే నేను హీరోనే, నువ్వు విలన్ అయితే నేను విలన్. నీ బాబు చచ్చిన అదే చోటే నా బాబు కూడా. శివయ్య చంపాడే పోలీస్, ఆయన కొడుకుండ్రా నేను. మా నాన్న నరికేసి శివయ్య వెళ్ళిపోయాడు. నువ్వు నిలబడి ఏడ్చిన చోట నేను ఏడ్చాను. ఆ రోజే నిర్ణయించుకున్నాను శివయ్యను చంపాలి అని. ఇంకెవడైనా చంపడానికి అవకాశం ఇస్తానా? ప్రాణాలు కాపాడాను కదా అని నన్ను చేరదీశాడు. శివయ్య దగ్గర ఒకటి నేర్చుకున్నాను, ఎవడిని చంపినా వాడి దగ్గరున్నదంతా దోచేసుకున్న తరువాతే వాడి ప్రాణాలు తీస్తాడు. 20 ఏళ్ళు దానికోసమే వాడిని నమ్మించి వాడి ద్వారానే మినిస్టర్నయ్యాను. మీ బాబే నన్ను పెంచాడనుకుంటున్నాడు. పగతో పెరిగాన్రా, బలం పెంచుకున్నాను. అప్పుడు మొదలు పెట్టాను, అంతం చెయ్యడం మొదలు పెట్టాను. గొంతు కోసి కాదు, గోతులు తీసి. గుణ అనే ఒక ఆకురౌడిని దింపి శివయ్య పరువు మంటగలపాలని చూశాను. గుంటూరు రోడ్లో లేపేయడానికి మనుషుల్ని పంపించాను. శాసించే శివయ్యను అరెస్ట్ చేసి పరువు తీయాలని నిజాయితీ గల కమిషనర్ని రప్పించాను. కానీ అప్పుడు నీ బాబు నిన్ను పోలీసుని చేశాడు చూడు, అది నేను వెయ్యని ప్లాన్. గ్యాస్ సిలిండర్ని పేల్చమన్నది కూడా నేనే. బెజవాడే శివయ్యకి ఎదురు తిరుగుతుందనుకున్నాను, కానీ నేను ఊహించలేదు
నువ్వు శివయ్యకి ఎదురు తిరుగుతావని. ఈ రోజు వరకు నేను చేసిన వాటన్నిటినీ నువ్వు అడ్డుకున్నావు, శివుడి ముందుండే నందిలాగా. అందుకే నిన్ను లేపేద్దామని నిర్ణయించుకున్నాను. ఏయ్, ఏరా, నీకు చావే రాదారా? వదిలిపెట్టను. ఊరికే కాదు, 20 ఏళ్ల తపస్సు, పగ, కసి, నిప్పులు దాటుకుంటూ వచ్చాను. బిల్డింగ్ స్ట్రాంగే, కానీ బ్రెయిన్ వీక్. రాయ్, మా నాన్నని టచ్ చేయడం కూడా నీ వల్ల కాదు. ఎందుకంటే ఆయన ప్రాణం ఉన్నది ఇక్కడ. అప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండవు. నేను నిన్నేం చెయ్యను. శివుడే వాడి శక్తిని అంతం చేస్తాడు. బాబు బాబు అంటావే, నీ బాబే నిన్ను లేపేస్తాడు. నా బాబు నన్ను నువ్వు చాటుగా ఉండి చేసినప్పుడే నన్నేం పీకలేకపోయావు. ఇప్పుడు నువ్వేం తెలిసాక నేను వదిలిపెడతానా? ఛాలెంజ్ ఈ శక్తితోనే ఛాలెంజ్. నువ్వు ఆటలో గెలిచిన వాడిని చూసుంటావు, కానీ ఆడించి గెలిచిన వాడిని చూసావా? వారితో తలపడితే సగం బలమే పోతుంది, కానీ ఈ శక్తితో తలపడితే బలం మొత్తం పోతుంది. ఆడాడు. నువ్వు చెప్పిన ఒక్కరోజే నీ కూడా ఊదేశా శంఖం, కట్టేశా పాడ. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అయ్యగారిని చూడడానికి వచ్చాను. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఇదిగోరా. ఎలా ఉన్నావు? అది ఎలా ఉన్నారు? ఏంటనా ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు పండు? అదిగో అయ్యగారు. నమస్కారం అయ్యా. ఏంట్రా మినిస్టరా? అంతా మీ చలువే. వెళ్ళి భోంచేయి. రే శక్తి, పడట్లేదు. కరెక్ట్ టైంకి వచ్చాను. మినిస్టర్ గారు పంచేది ఇదేనబ్బా సేఫ్టీ. శాసనసభనే పేరు, అందులో శాసనాలు అమలు చేస్తేగా. నమస్తే అమ్మా. హే ఒరే కేశవనా, మినిస్టర్ కేశవనా? రేయ్ అనే పిలవండమ్మా. అమ్మా ముందు అన్నం పెట్టడమ్మా, ఆకలిస్తోంది. వస్తున్నానండు. అయ్యా, ఎవణ్ణి వదలలేదు, అందరినీ లేపేశాడు. పోలీస్ అయినందువల్లే కదా ఈ పని చేశాడు. పోలీసే కాకుండా చెయ్యి. వాడిని పోలీసుని చేసిందే నేను. ఈ శివయ్యకి ఆదరించడమే కాదు, అంతం చేయడమో తెలుసని వాడికి తెలియాలి. ఆ యూనిఫామే లేకపోతే కాళ్ళ దగ్గర పడుంటాడు కదా, తాకింది నిప్పని తెలియాలి. పీకే వదులుంటే కడుక్కునే చేత్తోనే సెల్యూట్ కొట్టించేవాడు. శక్తి పేరు వింటేనే మండుతోంది కదా. ఇప్పుడు వాడు శక్తి ఏసీపీ. వాడు పద్ధతి ప్రకారం చదివి పాస్ అయి పోలీస్ అవ్వలేదు. శివయ్య పవర్ యూజ్ చేస్తే అయ్యాడు. తీసి చూడు, అన్ని రికార్డులు ఫ్రాడ్. నీ చేతి నరికినప్పుడు నొప్పి అనుభవించుంటావు. బదులుగా ఏం చేయబోతున్నావు? కృష్ణానది తీర ప్రజలను ఖాళీ చేయించి బ్యానర్ ఎక్స్ ఫార్మా కంపెనీని మొదలు పెట్టడం ప్రజలకు వ్యతిరేకంగా చేసే చర్య కాదా? ఏ దేశంలోనూ పర్మిషన్ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎలా ప్రారంభిస్తారు? ప్రజల రక్షణకి మీరేం చేయబోతున్నారు? ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తే దానివల్ల కృష్ణానది కలుషితం అవుతుందని చుట్టుపక్కల గ్రామాలు బాధించబడతాయి. ఎందులో ప్రమాదం లేదండి. అణు విద్యుత్ ప్రమాదం అని చీకట్లో ఉంటున్నామా? పక్షులు చనిపోతున్నాయి. సెల్ ఫోన్ యూజ్ చేయడం మానేశామా? గ్యాస్ పేలుతుందని వంట చేయడం మానేశామా? 4000 మందికి ఉపాధి, రోగులకు మందులు దొరుకుతున్నప్పుడు దీన్నెందుకు ప్రారంభించకూడదో చెప్పండి. చట్ట ప్రకారం ప్రభుత్వ అంగీకారం తీసుకుని దీనివల్ల ప్రజలకు ఎటువంటి హాని కలగదని నిర్ధారించుకున్న తరువాతే ఈ కంపెనీ ప్రారంభించబడుతుంది. ఇది నేను మీకు ఇచ్చే మాట. చాలా పోరంబోకు స్థలంలో ఉన్న 1500 కుటుంబాల్ని ఖాళీ చేయించాలి. ఈ పని చేసి పెడితే 500 కోట్లు. అయ్యా, వాళ్ళందరినీ ఖాళీ చేయించగలమా? ఎందుకంటే నేను చేయిస్తాను. శక్తి ఈ శివయ్య ఆశపడ్డ చోటు మాత్రమే కాదురా, నీడపడ్డ చోటు కూడా నాకే సొంతమవ్వాలి. నరికేయండ్రా! అయ్యా, ఇక శక్తిని ప్రాణాలతో ఉంచకూడదు. చెప్పండి అయ్యా, మీరు ప్రాణాలిమ్మన్నా ఇస్తాను.
అయినా నువ్వేం చేస్తావులే బాబు, చిన్నపిల్లాడివి కదా. ఈ శివయ్య ఎవరన్నది బెజవాడకి తెలియాలి. నిన్నే కదా అరెస్ట్ చేయమని చెప్పాను, మరి వాడెలా? అదే సార్ తెలియట్లేదు. వారెంట్ నా దగ్గరే ఉంది. నీ దగ్గర వారెంటే ఉంది, వాడి దగ్గర చాలా ఉంది. పర్వాలేదు వదిలే, నేనే ఎత్తుకొచ్చి నేనే లేపేస్తే డౌట్ వస్తుంది, కానీ వాడెత్తుకొచ్చి నేను లేపేస్తే. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. అది వాడికి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. నమ్మను అని చెప్పేవాడిని ఇంకేం చేయమంటావు? వాడిని తిట్టినా కొట్టినా అంతా వాడి మంచికే. ఆకలికి తట్టుకోలేడు, తినడానికి ఏదైనా తెచ్చు. జాగ్రత్త. నా తమ్ముడు ఇక్కడున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. లేపేయండి అయ్యా, మన విఘ్నేష్ని చంపింది వీడే, నేను నా కళ్ళతో చూశాను. తమ్ముడని కూడా చూడకుండా షూట్ చేసి చంపేశాడు. ద్రోహి, లేపేయండి అయ్యా. శక్తి, వీడిని చంపేయి. కొడుకు వీడిని చంపాడని నువ్వు చెప్పినా నేను నమ్ముండేవాణ్ణి. కానీ విఘ్నేష్ ని చంపింది వీడే, అది నీ కళ్ళారా చూశారని చెప్పావు చూడు, అక్కడే నువ్వు దొరికిపోయావురా. పుట్టినాడే పోవాల్సిన ప్రాణాన్ని పగ్గం వేసి ఆపినవాడ్రా వీడు. అగ్గిపులని తలకిందులుగా పట్టుకున్నా నిప్పు పైకే ఎగిసి పడుతుందిరా. వీడు నా శక్తిరా. మరెందుకు వీడిని తండ్రేనాని చూస్తున్నావా? ఈ శివయ్య ఓడిపోయాడురా. వీడి చేతుల్లో ఓడిపోకూడదన్న ఈగో వల్ల నా కొడుకుని పోగొట్టుకున్నాను రా. అందుకే. ఏంట్రా ట్విస్ట్ ఇస్తున్నారు? ఇద్దరు కొట్టుకొని ఒకడు పోతాడో, ఆ మిగిలిన ఒక్కడిని నేను లేపేద్దామనుకున్నాను. ఇప్పుడు మీ ఇద్దరిని నన్నే లేపేయమంటారా? శక్తి, మీకు రెచ్చిపోరా.